హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ న్యూ వ్లాగ్. ప్రజెంట్ మనం ఆరామైసమ్మ టెంపుల్ దగ్గర ఉన్నాము. ఇది ఎక్కడంటే బండ్లగూడ కాళీ మందిర్ దగ్గర ఉంటుంది. ఈ టెంపుల్ యొక్క ప్రత్యేకత ఏంటిదంటే, ఈ టెంపుల్ ఇంతకుముందు చాలా చిన్నగా ఉండే. ఆ చిన్న టెంపుల్ని కాస్త వాళ్ళు పెద్దగా కట్టారు. చాలా పెద్దగా టెంపుల్ని విస్తరించారు. ప్రజెంట్ మనం అక్కడికే ఉన్నాము, వెళ్తున్నాము. ఇది ఎంట్రన్స్. పార్కింగ్కి వెళ్ళి మనం బండి పార్క్ చేసి మనం లోపలికి వెళ్దాము. ఈ టెంపుల్ యొక్క ప్రత్యేకత ఏంటంటే, ఇక్కడ పూజారి ఉండడండి. పూజారి లేడు. భక్తులే డైరెక్ట్ దేవుని దర్శనం చేసుకొని అమ్మవారిని, కాళీ మైసమ్మ అమ్మవారిని దర్శనం చేసుకొని వెళ్తారు. ఇక్కడ కోరుకున్న కోరికలన్నీ నెరవేరుతాయని భక్తుల నమ్మకం. అందుకే చాలామంది వస్తూ ఉంటారు. చుట్టుపక్కల గ్రామాల వారు, చుట్టుపక్కల డిస్టిక్ల వారు, తెలంగాణ డిస్టిక్ నుంచి కానీ, పక్క డిస్టిక్ల నుంచి కానీ, పక్క రాష్ట్రాల నుంచి కానీ చాలామంది వచ్చి టెంపుల్ని దర్శనం చేసుకుంటారు. ఒక్కసారి మనం టెంపుల్ లోపలికి వెళ్దాము. వెళ్ళి ఒకసారి చూద్దాము అసలు ఎట్లా ఉంది, ఏ విధంగా ఉంది, టెంపుల్ ఏ విధంగా కట్టారు. ఇంతకుముందు చిన్నగా ఉండే కదా, ఇప్పుడు ఏ విధంగా విస్తరించారు, ఎలా ఉంది అనేది మనం లోపలికి వెళ్ళి ఒకసారి చూద్దాము. కాళీమాత మందిరం అని రాసింది ఇక్కడ. ఇది లోపలికి గుడిలోకి పోవడానికి ద్వారము. ఇలాగే లోపలికి గుడిలోకి పోవాలి. ఇది గుడికి ఎంట్రన్స్, లోపలికి వెళ్ళడానికి. గుడి మాత్రం చాలా పెద్దగానే కట్టారు. మొత్తం రాయితో కట్టినట్టున్నారు. ఇదంతా మనకు ఇటు లెఫ్ట్ సైడ్ కనిపిస్తుంది కదా కాళికామాత విగ్రహం. ఇక్కడ ముంగటకెళ్ళి చూస్తే గంట చూడండి ఎంత పెద్దగా ఉందో, చాలా లావు ఉంది. ఆర్కిటెక్చర్ కూడా చాలా బాగా చేశారు. చాలామంది భక్తులు కూడా ఉన్నారు. ఇక్కడ ఎదురుగా మనకు కనిపిస్తుంది కదా అమ్మవారు, కొత్త మైసమ్మ అమ్మవారు. చాలా బాగున్నారు అమ్మవారు. మొత్తం బంగారి పూతతో, లోపల బంగారు విగ్రహంతో మెరిసిపోతుంది అమ్మ. ఇక్కడ చూడండి, ఇది మెయిన్ ఎంట్రన్స్. ఆ దేవునికి ఆపోజిట్లో ఉంది. ధ్వజస్తంభం చూడండి, మొత్తం బంగారు పూతతో ఉంది. ఈ గంట చూడండి ఎంత పెద్ద గంట కట్టారో. మీద ఆర్కిటెక్చర్ చూడండి, మొత్తం పువ్వులతో చెక్కబడి ఉంది. మొత్తం గుడి అంతా చాలా బాగా కట్టారు. మొత్తం అంతా ఒకటే రాయితో కట్టినట్టున్నారు. టోటల్ రాయి కనిపిస్తుంది ఇక్కడ. చాలా మంచిగా కట్టారు. ఇంతకుముందు ఇంత పెద్దగా లేకుండే టెంపుల్, చాలా చిన్నగా ఉంటుండే. అప్పుడు ఆర్మీ వాళ్ళు ఉండేవాళ్ళు. యాక్చువల్గా ఇది ఆర్మీ కింద వస్తుంది. ఆర్మీ వాళ్ళే ఇంతకుముందు ఉండేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళు లేరు అంటే ఉన్నారు కావచ్చు, కానీ ఇక్కడ మాత్రం కనిపించట్లేదు. గుడి మాత్రం చాలా బాగుంది.
ఒకసారి బయట వ్యూ కూడా మనం చూద్దాము. ఇక్కడికి వచ్చిన భక్తులందరూ ఏమన్నా వండుకోవడానికి, తినడానికి చిన్న చిన్న కాటేజీలు లాంటివి కూడా ఉన్నాయి. భక్తులకు మాత్రం ఇది ఒక సౌకర్యం మంచిగానే ఉంది. ఇది అంతా ఒకసారి వ్యూ చూపిస్తాను, చూడండి మీరు అందరూ. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.